చివరిగా రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో, ప్రియాంక గాంధీ గారి యొక్క నాయకత్వంలో, ప్రధానంగా రాహుల్ గాంధీ గారు మాకు ఇచ్చిన డైరెక్షన్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ గారు పిలుపు మేరకు తెలంగాణలో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అట్లాగే నటరాజన్, మీనాక్షి నటరాజన్ మా ఇన్ఛార్జ్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరి యొక్క నాయకత్వంలో మరి ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ముగించుకొని రేపు గాంధీ భవన్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. 18,000 సంతకాల సేకరణతో కూడుకున్న పత్రాలు రేపు గాంధీ భవన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమం గత నెల రోజుల కిందట పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అట్లాగే ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ గారు, ఏఐసిసి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, ఏఐసిసి మల్లికార్జున్ ఖార్గే గారు వారి యొక్క డైరెక్షన్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రధానంగా ఈ సంతకాల ఓట్ చోరీ అంటే ఈ బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో దొంగ ఓట్లను తయారు చేసి పార్లమెంటు మెంబర్లను, ఎమ్మెల్యేలను గెలిపించుకునే ఒక ప్రక్రియ, ప్రధానంగా ఎంపీలను గెలిపించుకొని ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీని ఎండగడుతూ మరి రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్లో వారు గలమిప్పడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మరి ప్రధానమంత్రి అమిత్ షా, బీజేపీ పార్టీ గవర్నమెంటు ఎన్నికల అధికారులను వాళ్ళ కుటుంబ సభ్యులుగా, పార్టీ సభ్యులుగా చేర్చుకొని వాళ్ళని ముసుగులో పెట్టి వాళ్ళ ద్వారా ఒక రాష్ట్రంలో ఉన్న ఓట్లు ఇంకో రాష్ట్రంలో, ఒక జిల్లాలో ఉన్న ఓట్లు ఇంకొక జిల్లాలో ఓట్లను, దొంగ ఓట్లను తయారు చేసి 50-60 ఎంపీలను గెలుచుకునే ఒక పద్ధతిలో ఒక వ్యూహాత్మకంగా దొంగ ఓట్లను తయారు చేసుకొని కేంద్ర బీజేపీ గవర్నమెంట్ రావడం జరిగిందని రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ వారు పార్లమెంట్లో గలమిప్పడము, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడము, కేంద్ర ఎన్నికల కమిషన్ని ప్రశ్నించడము, ఇవన్నీ కూడా గత కొన్ని నెలలుగా మనం రాహుల్ గాంధీ గారి యొక్క పోరాటాన్ని యావత్ ప్రజానికం అందరూ కూడా చూడడం జరుగుతుంది. వారు ఒక పిలుపు ఇవ్వడం కూడా జరిగింది. ఈ దొంగ ఓట్ల ప్రక్రియని బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది, ఎన్నికల కమిషన్ పట్టించుకుంటలేదు. బీజేపీ గవర్నమెంట్, ప్రధానమంత్రి, ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కొమ్ముక్కయి ఈ దొంగ ఓట్లను తయారు చేసే యొక్క వ్యవస్థలో ఉన్నది అనే దాన్ని వారు పదే పార్లమెంట్లో ప్రశ్నించడం కూడా జరుగుతుంది. వారి గలమిప్పడం జరిగింది. ఒక మనిషి ఒక ఓటుని మరి వాళ్ళ స్వేచ్ఛను, వాళ్ళ హక్కుని దొంగ ఓట్లుగా తయారు చేసి దుర్వినియోగం చేసే ఒక ప్రక్రియలో బీజేపీ కేంద్రంలో పరిపాలిస్తుంది. దాన్ని ఎండగడుతూనే ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడం జరుగుతుంది. అంబేద్కర్ రాజ్యాన్ని కూలి చేయడం జరుగుతుంది. ప్రజల స్వేచ్ఛను దొంగ ఓట్లతో కేంద్రంలో అధికారం వచ్చి ప్రజా జీవితాన్ని, ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజల యొక్క హక్కులని, వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు ఈ దొంగ ఓట్లతో అధికారం వచ్చి వాళ్ళ వాళ్ళని బంధింపడం చేయడం జరుగుతుంది. అంబేద్కర్ గారి యొక్క మనకిచ్చిన రాజ్యాంగ స్వేచ్ఛను కూడా ఈ దొంగ ఓట్లతో ఎంపీలు గెలిచి కేంద్రంలో పాలిస్తూ పరిపాలన చేస్తున్నారు. అనేక నష్టాలు ఈ దేశంలో, ఆర్థికంగా నష్టపోయింది దేశం, ఉద్యోగాలు లేవు. ఇలాంటి పరిస్థితులలో దొంగ ఓట్లతో వాళ్ళు ఎంపీలుగా గెలవడం జరుగుతుంది. సదరు మానవుడు ఓటు ద్వారా వాళ్ళ హక్కులను కాపాడుకునే ప్రక్రియకు కూని జరిగింది.
కాబట్టి రాహుల్ గాంధీ గారు దీన్ని అనేక రాష్ట్రాల్లో వారు ఈ ఎగ్జాంపుల్స్ వారి యొక్క ఇవన్నీ కూడా గమనించి పార్లమెంట్లో వారి యొక్క పోరాటాన్ని మొదలుపెట్టడం జరిగింది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో వారు ఇచ్చిన పిలుపు మేరకు వారి పోరాటంలో భాగమే మల్లికార్జున్ ఖార్గే గారు ఏఐసిసి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వారు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అన్ని రాష్ట్రాలలో ఈ దొంగ ఓట్ల ప్రభుత్వాన్ని వాళ్ళ దొంగతనాన్ని ఇదంతా బయట పెట్టాలి. ఎన్నికల కమిషన్ యొక్క వాళ్ళు చేస్తున్న తప్పులను బయటికి తీసుకురావాలి, ప్రజల ముందు తీసుకురావాలనే ఒక ఆలోచనతోటి రాష్ట్రం మొత్తంలో ఈ సంతకాల సేకరణ ప్రతి గ్రామం నుంచి 100 మంది ఓటర్స్తో సంతకాల సేకరణ చేయించి మరి బీజేపీ యొక్క ప్రభుత్వాన్ని తప్పులను ఎత్తి చూపే విధంగా ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేయాలని ఈరోజు మాకు నెల కింద కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మా సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చినట్టయితే 2 బ్లాక్ ప్రెసిడెంట్లు, 6 మంది పార్టీ ప్రెసిడెంట్లు, 4 మండలాలు 2 మున్సిపాలిటీలు, అటు ఒక 80-90 గ్రామాలు, ఇటు ఒక 50-60 వార్డ్స్ మొత్తం కలిపి ప్రతి గ్రామంలో 100 మంది, ఒక వార్డులో 100 మంది చొప్పున దాదాపు సంగారెడ్డి నియోజకవర్గంలో ఒక 18,000 సంతకాల సేకరణ మా అన్ని గ్రామాలు అన్ని వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ గ్రామాలలో వెళ్ళి పార్టీ ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్, మండల కమిటీలు, స్థానిక కమిటీలు, కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రజాప్రతినిధులు అందరూ కూడా అన్ని ఊళ్ళల్లో అన్ని వాళ్ళల్లో పోయి మరి ప్రతి దగ్గర కూడా 100 మంది సంతకాల సేకరణ చేసినటువంటి ఈ యొక్క ఇవన్నీ కూడా రేపు గాంధీ భవన్లో సమర్పించడం జరుగుతుంది. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి 18,000 ఓట్ల సంతకాల సేకరణ చేయడం జరిగింది, పూర్తి చేయడం జరిగింది. అదే సందర్భంలో ఈరోజు మరి ఈ ప్రెస్ మీట్ పెట్టి మీడియా ద్వారా సమాజానికి తెలిసే విధంగా రిలీజ్ చేయడం జరుగుతుంది. రేపు దీన్ని గాంధీ భవన్లో సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది.